హబక్కుక్ 2 టేబుల్స్లో ఇది 14వ ప్రజెంటేషన్. ఈ బైబిల్ స్టడీ కేవలము అడ్వెంటిస్ట్ వారికి మాత్రమే. మనము ప్రవచన చరిత్రను నేర్చుకుంటున్నాము. ప్రవచన చరిత్రను ఎందుకు నేర్చుకుంటున్నామంటే కడవరి వర్షాన్ని మనము గుర్తించడానికి, దేవుడు కడవరి వర్షం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితమును పరిపూర్ణంగా ఆయన యొక్క స్వభావంలోనికి మనలను మార్చుకుంటాడు. ఈ కడవరి వర్తమానము మనలను యేసుక్రీస్తు క్యారెక్టర్లోనికి నడిపిస్తుంది. అందుచేత ఈ ప్రవచన చరిత్రను మనం నేర్చుకుంటున్నాము. లైన్ అపాన్ లైన్ అనే దాని గురించి, సూత్రం వెంబడి సూత్రము అనే దాని గురించి మనం నేర్చుకుంటున్నాము. యెషయా 28వ అధ్యాయంలో ఉన్న ప్రకారంగా ఒక ప్రవచనము మరొక ప్రవచనమునకు నడిపిస్తుంది. ఈ విధంగా మన ప్రవచనాలు మనం చదువుకుంటూ వెళ్తే ఈ ప్రవచనాలు మనలను ఎక్కడికి నడిపిస్తాయంటే లోక చరిత్ర అంతమునకు మనలను నడిపిస్తాయి. ఈ ప్రవచనాలన్నీ కూడా ఒక క్రమంలో జరుగుతాయి. ఇది ఎలా పడితే అలా జరగవండి. ఇవన్నీ కూడా ఒక క్రమంలో జరుగుతాయి. ఈ క్రమమును మనం అర్థం చేసుకోవాలి. ఈ క్రమాన్ని మనం అర్థం చేసుకుంటే అంత్యకాలంలో ఎంత సమీపంలో ఉన్నామో ఇంకా ఏమి ప్రవచనాలు నెరవేరాలో మనకు తెలుస్తాయి. సెలెక్టెడ్ మెసేజెస్, బుక్ 2, పేజ్ 101, 102. స్పెషల్ ప్రాఫెసీస్ were in process of fulfillment in their order. ప్రత్యేకమైన ప్రవచనాలు వాటి క్రమంలో అవి నెరవేరటానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకమైన ప్రవచనాలు ఉన్నాయి, ప్రత్యేకమైన ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన ప్రవచనాలు ఎక్కడ చూస్తాం? దానియేలు ప్రకటన గ్రంథంలో చూస్తాము. ఇంకా ఇవి బాగా ప్రాముఖ్యమైనవి, ఎందుకంటే అంత్యకాలంలో జరగబోయే ప్రవచనాలు కనుక ఇవి స్పెషల్ ప్రాఫెసీస్. The prophecy was seen to be a figurative delineation of events leading down to the close of this earth's history. ఈ ప్రవచనాలు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి? లోక అంతమునకు మనలను నడిపిస్తున్నాయి. ఇవి ఎలా జరుగుతాయని చెప్పారు? ఫిగరేటివ్ డెలియనేషన్. ఫిగరేటివ్ అంటే అర్థం ఏమిటంటే సూచనప్రాయంగా లేకపోతే ఉపమాన రీతిగా అవి నెరవేరుతున్నాయి. అవి సూచనగా ఉన్నాయి. ఒకసారి నెరవేరితే మరలా అవి రిపీట్ అవుతాయి. ఈ ప్రవచనాలను మనకు ఎవరు బయలుపరుస్తున్నారు? ఈ ప్రవచనాలను మనకి ఎవరు బయలుపరుస్తున్నారు? దానియేలు గ్రంథంలో ఈ ప్రవచనాలను ఇచ్చిన తర్వాత వాటిని ముద్రించమని ఎవరైతే చెప్పారో వారే ఈ ప్రవచనాలను మనకు బయలుపరుస్తారు. టెస్టిమోనీస్ టు మినిస్టర్స్, పేజ్ 115. It was the line of the tribe of Judah who unsealed the book and gave to John the revelation of what should be in these last days. అంత్యకాలంలో జరగబోయే వాటిని, దానియేలు గ్రంథంలో ఉన్న వాటిని ఇచ్చాడు దేవుడు యోహానుకి. ఇవి ఎవరు ఇస్తున్నారు? ఇవి ద లైన్ ఆఫ్ ట్రైబ్ ఆఫ్ జూడా, యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు. ఇప్పుడు మనం చదువుకునే ప్రవచనాలు అవి ఎవరిస్తున్నాయో తెలుసు మనకి? యేసుక్రీస్తు వారు వాటిని మనకి బయలుపరుస్తున్నారు. ఈ ప్రవచనాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో స్టేట్మెంట్ కంటిన్యూస్. దీస్ మ్యాటర్స్ ఆర్ ఆఫ్ ఇన్ఫినిట్ ఇంపార్టెన్స్ ఇన్ దిస్ లాస్ట్ డేస్. ఈ అంత్యకాలంలో ఈ ప్రవచనాలు ఎంత ప్రాముఖ్యత ఉందంటే అనంతమైన ప్రాముఖ్యత. ఇవి చాలా చాలా ప్రాముఖ్యత. ఎందుచేతనగా యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయనే మనకి వీటిని రివీల్ చేస్తున్నారు. వీటిని మనకి బయలుపరుస్తూ ఉన్నారు. వీటికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ప్రకటన 10వ అధ్యాయంలో ఒక దూత వస్తాడు. ప్రకటన 18వ అధ్యాయంలో ఒక దూత వస్తాడు. ఈ దూత ఎవరు? ఈ దూత వచ్చినప్పుడు ఈ ప్రవచన జ్ఞానం ఇవ్వబడుతుంది. ఈ దూత ఎవరు? SDA బైబిల్ కామెంటరీ, వాల్యూమ్ 7, పేజ్ 971. The mighty angel who instructed John was no less a personage than Jesus Christ. ఎవరు? ప్రకటన 10వ అధ్యాయము 18వ అధ్యాయంలో వచ్చిన ఈ దేవదూత ఎవరు? స్వయంగా యేసుక్రీస్తు వారే. Setting his right foot on the sea and his left upon the dry land shows the part which is acting in the closing scenes of the great controversy with Satan.
యేసుక్రీస్తు వారు ఆయన వచ్చినప్పుడు కుడిపాదము సముద్రం పైన, ఎడం పాదం భూమి పైన పెట్టడం దేని సూచనగా ఉందంటే, ఈ లోక అంతంలో దేవునికి సాతానికి జరగబోచున్న ఈ మహా సంఘర్షణలో జరగబోయే ఈ సంఘటనలో యేసుక్రీస్తు వారు నిమగ్నమై ఉన్నారు అని చెప్పడానికి సూచనగా ఇవి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ మహా సంఘర్షణ ఈ చివరిలో 6000 సంవత్సరాల జరుగుతుంది. ఈ మహా సంఘర్షణలో చివరగా జరగబోయే ప్రవచనాలను ఆయన సంఘమునకు ఆయన బయలుపరుస్తున్నారు. దీంట్లో అన్నారు, ఈజ్ యాక్టింగ్ ఇన్ ద క్లోజింగ్ సీన్స్ ఆఫ్ ద గ్రేట్ కాంట్రవర్సీ విత్ సేటన్. ఆయన పని చేస్తున్న పనిలో ఉన్నారు. అంటే ఎవరైతే ఈ వర్తమానాన్ని బోధిస్తారో యేసుక్రీస్తు వారు వారికి సహాయము చేస్తాడు. కనుక యేసుక్రీస్తు వారు ఏం బయలుపరుస్తున్నారు? లోక అంతంలో సాతానికి ఆయనకు జరుగుతున్న ఈ గొప్ప సంఘర్షణలో ఏమి జరగబోతుందో ఆ సంగతులను మనకి తెలియచేస్తున్నారు. అనగా మహా సంఘర్షణ అది ముగింపుకు రాబోతూ ఉంది. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ప్రకటన 10వ అధ్యాయంలో ఒక దూత వచ్చాడు. ఆ దూత ఎప్పుడు వచ్చాడు? 1840 ఆగస్ట్ 11 వచ్చాడు. ఆ దూత వచ్చినప్పుడు ఏమి ప్రారంభమైంది? 6వ బోర ప్రారంభమైంది. చివరి 3 బోర్లను బైబిల్ గ్రంథం మనకి ఏమని పిలుస్తుంది? శ్రమలు అని పిలుస్తుంది. ఈ యొక్క దూత వచ్చినప్పుడు 1840లో ఆటోమన్ ఎంపైర్ అక్కడ కూలిపోయింది. తర్వాత ఇంకొక దూత ప్రకటన 18వ అధ్యాయంలో వచ్చాడు. ఈ దూత ఎప్పుడు వచ్చాడు? సెప్టెంబర్ 11, 2001లో వచ్చాడు. ఇది ప్రకటన 18వ అధ్యాయంలో ఉంటుంది. ఈ దూత వచ్చినప్పుడు ఏం జరిగింది? 7వ బోర ప్రారంభము అయింది. ఇప్పుడు ప్రకటన 10వ అధ్యాయంలో, ప్రకటన 18వ అధ్యాయంలోకి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసండి? 171 సంవత్సరము. ప్రకటన 10వ అధ్యాయంలో వచ్చిన దూత ఎప్పుడు? 1840లో వచ్చాడు. ప్రకటన 18వ అధ్యాయంలో వచ్చిన దూత 2001లో వచ్చాడు. అనగా దాదాపుగా 171 సంవత్సరాల వ్యవధి ఉంది. అంటే అంత్యకాలం ఎప్పుడు ప్రారంభమైంది? 1840లోనే మనం ఆ దూత వచ్చాడు, చూస్తున్నామా? అయితే ఇప్పటికి 171 సంవత్సరం అయింది. అనగా మనం ఇంకా దగ్గరగా ఉన్న అంత్యకాలం నాకు. సో 7వ బోర వర్తమానం మనకి ఏం తెలియచేస్తుందంటే, 7వ బోర ఊదినప్పుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన దూత వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసండి? అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోయినాయి. ఇదే సెప్టెంబర్ 11, 2001. చాలామంది మనుషులకి ఆ ట్విన్ టవర్స్ కూలిపోయాయని అని తెలుసు, కానీ దానికి ప్రాముఖ్యత తెలియదు. దీని గురించి మిస్సెస్ వైట్ రాస్తున్నారు, ఈ ట్విన్ టవర్స్ గురించి. ఆ ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు ఏం ప్రారంభమైందంటే, బ్రతికున్న వారికి తీర్పు ప్రారంభమైంది. 1844లో 2300 ప్రవచనం ముగిసిన తర్వాత చనిపోయిన వారికి ఆదాము దగ్గర నుండి చనిపోయిన వారికి తీర్పు ప్రారంభమైంది. అయితే 2001లో బ్రతుకున్న వారికి తీర్పు ప్రారంభమైంది. బతుకున్న వారికి తీర్పు ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఎవరికి తీర్పు ప్రారంభిస్తాడు? ఆయన ప్రజలకు తీర్పు ప్రారంభిస్తాడు. అనగా అడ్వెంటిస్ట్ వారికి మొట్టమొదటిగా తీర్పు జరుగుతుంది. వారికి ఈ తీర్పు అయిపోయిన తర్వాత వారికి కృపకాలము ముగుస్తుంది. కృపకాలం ముగించబడగానే అమెరికాలో ఆదివారము చట్టం వస్తుంది. దీనిని మనకి దానియేలు 12వ అధ్యాయం 4వ వాక్యం అంటాడు, అధిక జ్ఞానము, అధిక ప్రవచన జ్ఞానము. ప్రకటన 10వ అధ్యాయం నాకు, ప్రకటన 18వ అధ్యాయం నాకు చాలా వ్యత్యాసము ఉన్నది. ప్రకటన 18వ అధ్యాయంలో వచ్చిన ఈ వర్తమానము ఇది ప్రజెంట్ వర్తమానము. ఇది మనము మన సంఘమునకు బోధించాలి. మీకు అంతకుముందు చెప్పాను నేను, దేవుడు చివరిలో లోక అంతంలో జరగబోయే సంభవాలను ఇవి మనకి ఎప్పటి నుంచి ఆయన బయలుపరుస్తాడు? ప్రారంభం నుండి మనకి ఆయన తెలియచేస్తాడు. రెండవదిగా మనకి అంత్యకాలంలో జరగబోయే సంభవాలను దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆ స్టోరీస్ ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. మనము ప్రవచన చరిత్రను చదువుతున్నాము. 1798 నుండి 1844లో ఉన్న ఈ ప్రవచన చరిత్ర మనం చదువుతున్నాము. ఈ ప్రవచన చరిత్రను మనము పాత నిబంధన గ్రంథంలోనే మనం చూస్తాము. వీటిని యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాము, తర్వాత ఇర్మియా గ్రంథంలో చూస్తాము. యెహెజ్కేలు 2వ అధ్యాయము 10వ వచనము.
నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఇది ప్రకటన 10వ అధ్యాయము 2వ వాక్యము. ఇది ఎప్పుడు నెరవేరింది? 1840. ప్రకటన 10వ అధ్యాయంలో ఒక దూత వచ్చాడు. ఆ దూత చేతిలో చిన్న పుస్తకము ఉన్నది. దానిని మనము ఇక్కడ చూస్తున్నాము. తర్వాత ఆయన నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండను. అది లోపట వెలుపట వ్రాయబడి ఉన్నది. ఈ మాటలు ఎక్కడ చూస్తాం మనము? ప్రకటన 5వ అధ్యాయము 1వ వాక్యంలో చూస్తాము. ఇక్కడ 7 ముద్రలు విప్పబడతాయి. 7 ముద్రలు విప్పబడినప్పుడు అది లోపట వెలుపట వ్రాయబడి ఉన్నదని చెప్పడం మనం చూస్తాం. కనుక ఇది ప్రకటన 5వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తాం. పాత నిబంధనలో ఉన్నవి మనం ఎక్కడ చూస్తున్నాము? క్రొత్త నిబంధనలో నెరవేరటం మనం చూస్తున్నాము. కనుక ప్రారంభం నుండి మనకి దేవుడిని తెలియచేస్తున్న అంతకాలంలో ఏమి జరగబోతున్నాయో తర్వాత ఈ వాక్యం కంటిన్యూ అవుతుంది. మహా విలాపమును మనోదుఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉన్నది. దీనిలో ఆ రోదన దుఃఖము అని రాయబడి ఉన్నది. ఆఖరి 3 ఆ బోరలో ఏమని తెలియజేస్తుంది మనకి? ప్రకటన 8వ అధ్యాయం 13వ వాక్యము శ్రమలు అని తెలియజేస్తుంది. సో కనుక ఈ వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రకటన 8వ అధ్యాయము 13వ వాక్యాన్ని చూస్తున్నాము. దీని ప్రారంభము 1298లో ఉంది. ఈ పుస్తకాన్ని ఇచ్చినప్పుడు ఆ 10వ అధ్యాయంలో ప్రకటన ఏమన్నాడు? దాన్ని తినమని చెప్పాడు. అదేవిధంగా యెహెజ్కేలు కూడా ఈ గ్రంథాన్ని ఇచ్చినప్పుడు ఏం చేయమని చెప్పాడు? యెహెజ్కేలు 3వ అధ్యాయము 1వ వాక్యము. మరియు ఆయన నాతో ఎలాగూ సెలవిచ్చిన నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. ఈ గ్రంథమును భక్షించుము. భక్షించమంటే తినటము. తినటం అంటే అర్థం ఏంటి? దేవుడిచ్చిన ఆ ప్రవచనములను చదివి మనము అంగీకరించడము, దానిని తినటము. ఇది ఎప్పుడు నెరవేరింది? 1840 ఆగస్టు 11న ఈ గ్రంథం చదవటం జరిగింది. చదివిన తర్వాత యేసుక్రీస్తు వారు వస్తున్నారని వారు గ్రహించారు. దీనిలో మనం చూస్తున్నాం అది. సో కనుక ఇది వారికి బయలుపరిచిన తర్వాత వారు ఏం చేయాలి? వెళ్ళి వారు దాన్ని ఇతరులకు బోధించాలి. మొట్టమొదటిగా ఈ చిన్న పుస్తకాన్ని ఎవరు తిన్నారు? విలియం మిల్లర్. ఆయన తిన్న తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆయన దీనిని బోధిస్తాడు. దీన్ని ఎప్పుడైతే తింటాడో అది తన కడుపుకి ఎలా ఉంది? అది మధురంగా ఉంది. యెహెజ్కేలు 3వ అధ్యాయము 2-3 వచనాలు. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెను. ఎప్పుడు ఇది వారి నోటికి మధురంగా ఉందంటే వారు ఒక ప్రవచనాన్ని చెప్పారు. ఏమిటంటే 391 15 రోజుల ప్రవచనం చెప్పారు జోసాయిలు ఇచ్చి. అది 1811 1840లో ఇది నెరవేరుతుంది, ఆటోమన్ ఎంపైర్ కూలిపోతుందని చెప్పాడు. అది చెప్పిన ప్రకారం ఖచ్చితంగా అది అక్కడ నెరవేరింది. కనుక వారు అది నెరవేరగానే వాళ్ళకి ఏ ప్రిన్సిపల్స్ని ఉపయోగించి అయితే ప్రవచనం చదువుతున్నారో అది వాస్తవమని అర్థమైంది. దానిని బట్టి వారు యేసుక్రీస్తు వారు వస్తున్నారని బోధించేది అది నిజంగా జరగబోతుందని వాళ్ళకి అది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. సో కనుక ఇక్కడ మనం చూస్తున్నాము యెహెజ్కేలు 3వ అధ్యాయం 2-3 వాక్యంలో ఎక్కడ చూస్తున్నాము? దాని ప్రకటన 10వ అధ్యాయంలో 10వ వాక్యము ఇక్కడ మనము చూస్తున్నాము. ఎప్పుడైతే విలియం మిల్లర్ ఈ ప్రవచనాలను అర్థం చేసుకున్నాడు, వాటిని గ్రహించాడు, అతను ఏం చేయాలి? ఇప్పుడు ఇతనే వెళ్ళి ఈ ప్రవచనాలను బోధించాలి. ఎవరికి బోధించాలి? ప్రొటెస్టెంట్స్ వారికి బోధించాలి. ప్రొటెస్టెంట్స్ సంఘాలు అనే మాట ఉపయోగించినప్పుడు బహుశా మీకు అర్థం కాని వాళ్ళకి చెప్తున్నాను. ప్రొటెస్టెంట్స్ అంటే ఎవరంటే రోమన్ క్యాథలిక్స్ కాకుండా ఉన్న వారందరినీ కూడా ప్రొటెస్టెంట్స్ అంటారు. ఎందుకు వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అంటారంటే వాళ్ళు చెప్పే ఈ బోధలను మనం తృణీకరిస్తాము, అందుచేత మనం ప్రొటెస్టెంట్స్ అంటాము. సో విలియం మిల్లరు ఆయన ఈ ప్రవచనాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎవరికి బోధించాడు? ఆయన ప్రొటెస్టెంట్స్ వారికే బోధించాడు. ఆయన ప్రొటెస్టెంటే, ఆయన కూడా ప్రొటెస్టెంట్ వారికే బోధించాడు. అయితే ఆయన ఏ వర్తమానం బోధించాడు ప్రొటెస్టెంట్ వారికి? దానియేలు 10వ అధ్యాయములో ఉన్న వర్తమానాన్ని బోధించాడు. అయితే ఇప్పుడు చివరిలో ఉన్న దేవుని ప్రజలకు బోధించవలసిన వర్తమానం ఏమిటి తెలుసండి? ప్రకటన 18వ అధ్యాయము
1-3 వరకు. విలియం మిల్లర్ ఏం వర్తమానం బోధించాడు? ప్రకటన 10వ అధ్యాయంలో వర్తమానాన్ని ఆయన బోధించాడు. కానీ ఇప్పుడు దేవుని ప్రజలమైన మనము ప్రకటన 18వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు ఉన్న వర్తమానాన్ని బోధించాడు. ప్రకటన 18వ అధ్యాయంలో ఉన్న వర్తమానం ఏమిటి? 7వ బూర వర్తమానము. సెప్టెంబర్ 11, 2001లో అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోయాయి. వీటిని మనము బోధించాలి అడ్వెంటిస్ట్ వారికి. దీని గురించి ఎక్కువ భాగం మనుషులకి తెలీదు. ఇది అధిక జ్ఞానము సంబంధించిన ప్రవచనము. యెహెజ్కేలు 3వ అధ్యాయము 4-5 వచనములో. మరియు ఆయన నాతో ఎలాగో సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు ప్రజల యొద్దకు కాదు, ఇశ్రాయేలు యొద్దకే నిన్ను పంపుచున్నాను. ఈ వర్తమానం అర్థం చేసుకున్న తర్వాత దీన్ని బోధించడానికి ఎక్కడికి పంపిస్తున్నాడు దేవుడు? ఆయన ప్రజలను దేవుని ప్రజల యొద్దకే పంపిస్తున్నాడు. ఏస మాటలు పలుకువారంటే అన్యుల దగ్గరికి నేను పంపించట్లేదు. ఈ వర్తమానాన్ని నీవు నీ ప్రజలకే బోధించాలి. విలియం మిల్లర్ ఏ విధంగా అయితే ప్రొటెస్టెంట్స్కి బోధించాడో అదేవిధంగా ప్రకటన 18వ అధ్యాయంలో వర్తమానము ఇది అడ్వెంటిస్ట్ వారికే బోధించాలి. ఏంటి వర్తమానము? 2 ప్రవచన వర్తమానాలు ఉన్నాయి. అంతకుముందు దానిలో మనం నేర్చుకున్నాము. ఆ 2 ప్రవచన వర్తమానాలు ఏమిటంటే అర్ధరాత్రి కేక అని పిలుస్తాము ఒకటి. ఆ రెండవది 4 winds మెసేజ్, 7వ బొర వర్తమానము. ఈ వర్తమానములు దేవుని ప్రజలకు బోధించాలి. మరి బోధిస్తే వారు వింటారా? యెహెజ్కేలు 3వ అధ్యాయము 6వ వచనము. నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు అన్యజనుల యొద్దకు నిన్ను పంపడలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడల వారు నీ మాటలు విందురు. ఏమని చెప్తున్నాడంటే ఏస మాటలు పలుకువారంటే అన్యజనులు. ఈ వర్తమానము అన్యజనులకి చెప్తే వాళ్ళు వింటారేమో కానీ దేవుని ప్రజలు వినరు అని చెప్తున్నాడు. 25-20 ప్రవచనం గురించి ఇప్పుడు అడ్వెంటిస్ట్ వారికి బోధించామనుకోండి, వాళ్ళు ఇమీడియట్గా దాన్ని రిజెక్ట్ చేస్తారు. కానీ ఇదే వర్తమానం 25-20 ప్రవచనము మనం నాన్ అడ్వెంటిస్ట్ వారికి బోధిస్తే బహుశా వాళ్ళు దాన్ని వింటారేమో కానీ వీళ్ళు వినరు. అదేవిధంగా 7వ బోర వర్తమానం ప్రారంభమైంది, అది 2001 సెప్టెంబర్ 1 ప్రారంభమైంది అని చెప్తే అన్యులు నాన్ అడ్వెంటిస్ట్ వారి దాన్ని అర్థం చేసుకుంటారేమో కానీ దేవుని ప్రజలు వర్తమానం చెప్తే వారు దానిని అంగీకరించరు, తృణీకరిస్తారు. అదే చెప్తున్నాడు, నువ్వు దేవుని ప్రజలకు వీళ్ళు బోధించు, ఈ వర్తమానము అన్యులైనా వింటారేమో కానీ వీళ్ళు వినరు అనే మాట చెప్తున్నాడు. ఎందుకు వినరు వీళ్ళు? దేవుడు వీళ్ళకి చాలా జ్ఞానం ఇచ్చాడు, ప్రవచనాలు తెలుసు, ఎందుకు వినరు అని అంటే దానికి ఒకటే కారణం. ఏంటి తెలుసండి? వారు లౌదేకియా సంఘ సభ్యులు. వారు ఎవరండి? లౌదేకియా సంఘ సభ్యులు. లౌడిషియన్స్ ఏమంటారు తెలుసండి? వారికి వర్తమానం దేవుడు ఇచ్చినప్పుడు వారి యొక్క పరిస్థితిని దేవుడు వారికి చూపించినప్పుడు వారు అంటారు, మాకేమీ అక్కర్లేదు, మేము బాగానే ఉన్నాము. ఇదే మాటలు మనం చూస్తాం యెహెజ్కేలు గ్రంథంలో. యెహెజ్కేలు 3:7 వాక్యము. అయితే ఇశ్రాయేలీయులు అందరూ సిగ్గుమాలిన వారు నువ్వు దిగంబరుడు అని చెప్తున్నాడు. ఎక్కడ? ప్రకటన 3:17 వచనము. అయితే ఇశ్రాయేలీయులు అందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయాలున్నాయి, నేను చెప్పిన మాట నాలక ఉన్నారు గనుక నీవు ఈ మాటలు విననొల్లరు. వాళ్ళు వినరు, వారు కఠిన హృదయం కలిగిన వారు. కఠిన హృదయం అంటే నాకు ఎప్పుడు ఫరో జ్ఞాపకం వస్తాడు. వీళ్ళు చాలా కఠిన హృదయంగా ఉంటారు. వాళ్ళకి ఎన్ని రుజువులు చూపించినా కూడా, పరిశుద్ధ గ్రంథం నుండి, ప్రవచన సారం నుండి ఈ రుజువులన్నీ కూడా మనం చూపించినా కూడా వాళ్ళు వాటిని అంగీకరించరు. సో కనుక ఈ చివరి హెచ్చరిక వర్తమానము దేవుని ప్రజలకు బోధించబడుతుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, కానీ దానిని వారు అంగీకరించరు. కారణం ఏమిటంటే వారు కఠిన హృదయులు. ఎందుకు కఠిన హృదయాలు అంటే వారికి ఎన్ని ఎవిడెన్సెస్ చూపించినా కూడా దానిని వారు తృణీకరిస్తారు. ఫరో జీవితంలో దేవుడు ఎన్ని మహత్కార్యాలు చేసినా కూడా అతను తృణీకరిస్తూనే, దేవుని శక్తిని తృణీకరిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా దేవుని ప్రజలైనటువంటి వారు కూడా చివరికి వర్తమానం వచ్చినప్పుడు ఎక్కువ భాగము దీనిని అంగీకరించరు. కాగా ఈ వర్తమానం బోధించే వారికి వారు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఏంటంటే ఇర్మియాకి యెహెజ్కేలుకి ఇచ్చిన సర్టిఫికేట్, అబద్ధ ప్రవక్త అని వారిని పిలుస్తారు. యెహెజ్కేలు 3:8-9 వచనములు. ఇదిగో వారి ముఖం వలన నీ ముఖమును కఠినమైనదిగా చేసేదను. నీ వర్తమానం చెప్పినప్పుడు వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నారు, నువ్వు కూడా అంతే కఠినంగా చెప్తే వర్తమానం అని చెప్పాడు. తర్వాత వారి నుదురు వలన నీ నుదురును కఠినమైనదిగా
చేసేదను. నుదురు కఠినమైనదిగా చేసేదంటే అర్థం ఏమిటంటే, నేను నిన్ను ముద్రిస్తాను. ఈ వర్తమానం బోధించేవారిని, ఈ వర్తమానం అంగీకరించేవారిని నేను ముద్రిస్తాను. ముద్రించమని ఎక్కడ జరుగుతుంది? దాని ప్రకటన గ్రంథము 7:3 చూస్తాము. తర్వాత, నీ నుదురు చెక్కుముక్కు రాతి కంటే కఠినముగా ఉండు, ప్రజల వలె చేసేదను, వారికి భయపడకము, వారందరూ తిరుగుబాటు చేయవారు అయినను వారిని చూచి జడియకము. వారందరూ తిరుగుబాటు చేయవారు అయినను అనగా ఎక్సెప్ట్ ఎవరు? 1,44,000 అందరూ తిరుగుబాటు చేస్తారు. కానీ ఎవరు తిరుగుబాటు చేయరు? 1,44,000 మందిలో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారు తిరుగుబాటు చేయరు. కనుక ఈ వర్తమానం బోధించినప్పుడు అందరూ అంగీకరిస్తారా? అంగీకరించరు. మెజారిటీ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ మెసేజ్. కానీ ప్రకటన గ్రంథంలో 1,44,000 మంది ఉన్నారు. ఎవరైతే ఆ గుంపులో ఉండబోతున్నారో వారు మాత్రమే దీనిని వాళ్ళు అంగీకరిస్తారు. కనుక ఈ వర్తమానం వాళ్ళు వినరు. కనుక ఈ వర్తమానం బోధించడం మానేలా ఏమని చెప్పాడు యెహెజ్కేలుకి చూద్దాం. యెహెజ్కేలు 3:11 బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపము, వారు వినునను వినకపోయినను ప్రభువైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పమని ఆయన నాతో చెప్పెను. ఈ యొక్క వర్తమానము వారు వినునను వినకపోయినను చెప్పాలి. అయితే ఎందుకు చెప్పాలంటే దేవుని ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల యొద్దకి వర్తమానం వెళ్ళినప్పుడు వాళ్ళు దీనిని అంగీకరిస్తారు. కనుక ఈ వర్తమానం అందరూ అంగీకరించరు. కానీ వాళ్ళు వినునను వినకపోయినను ఈ వర్తమానం మాత్రము బోధించమని చెప్పాడు. ఇంకా ఈ ప్రవచన చరిత్రను ఎక్కడ చూస్తాం? మనం ఇర్మియా గ్రంథంలో చూస్తాము. ఇర్మియా 15:16 ఈ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. యెహెజ్కేలు చూసాం కదా తినటము, ప్రకటన 10 చూసాం కదా మనం తినటము, మళ్ళీ ఇర్మియా 15 చూస్తున్నాము. ఈ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. ఎప్పుడు తిన్నాడు? ఎప్పుడు నెరవేరింది? ప్రకటన 10:10 ఉంది. సైన్యములకు అధిపతి యెహోవా, దేవా నీ పేరు నాకు పెట్టబడను గనుక ఈ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. ఈ ప్రవచనము చదివినప్పుడు ఆ మిల్లరేట్స్కి చాలా సంతోషం కలిగింది. ఎప్పుడనంటే 391 15 రోజుల ప్రవచనాన్ని జోషియా ఇచ్చి చెప్తాడు. అది 1840 ఆగస్ట్ 11 నెరవేరుతుందని చెప్పాడు. అది నెరవేరినప్పుడు ఈ మిల్లరేట్స్ అందరూ కూడా చాలా సంతోషించారు. వారి చెప్పిన ప్రవచనము నెరవేరింది కనుక పరిశుద్ధ గ్రంథంలోది. కనుక యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తున్నారని చెప్పి వర్తమానం వాస్తవమని గ్రహించి వారు అందరూ చాలా సంతోషించారు. ఈ ప్రవచనము నెరవేరింది. బైబిల్ కామెంటరీ, ఎస్డి బైబిల్ కామెంటరీ వాల్యూమ్ 7 పేజ్ 971. The comprehension of truth, the glad reception of the message is represented in the eating of the little book. ఆ చిన్న పుస్తకాన్ని తినటం అంటే దాని అర్థం ఏమిటంటే సత్యమును అర్థం చేసుకుని దానిని అంగీకరించడము, ఆ పుస్తకమును తినటం నాకు సూచనగా ఉన్నది. ఎప్పుడైతే ఈ పుస్తకమును తిన్నారో, ఏ పుస్తకం అది? చిన్న పుస్తకం అన్నాడు. చిన్న పుస్తకం ఏమిటంటే దానియేలు గ్రంథము ప్రవచన భాగం ముద్రించబడింది. ఆ ప్రవచన భాగము విప్పబడింది. దాన్ని తిని అర్థం చేసుకున్నాడు విలియం మిల్లర్. సో కనుక ఆ విధంగా తినటం వలన వారికి ఏం అర్థమైందని తర్వాత చెప్తాడు. ద ట్రూత్ ఇన్ రిగార్డ్ టు ద టైమ్ ఆఫ్ ద అడ్వెంట్ ఆఫ్ అవర్ లార్డ్ వాజ్ ఏ ప్రెషియస్ మెసేజ్ టు అవర్ సోల్. ఎప్పుడైతే ఆ చిన్న పుస్తకాన్ని తిన్నారో యేసుక్రీస్తు వారు వస్తున్నారని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ యొక్క వర్తమానము వాళ్ళకి అది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అది వారి నోటికి తేనె వలె మధురముగా ఉన్నది. మనం 3 సందర్భాలు చూస్తున్నాము. యెహెజ్కేలులో చూస్తున్నాము, ఇర్మియాలో చూస్తున్నాము, ప్రకటన గ్రంథంలో దీన్ని మనము చూస్తున్నాము. ఈ వర్తమానము దేవుడు విలియం మేరకు ఇచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఐడియల్గా ఉన్నాడా? ఈ ప్రవచన వర్తమానము ఎవరికైతే దేవుడు ఇస్తాడో, ఈ ప్రవచన వర్తమానం తర్వాత ఎవరైతే వారు నింపబడతారో వారు ఈ వర్తమానం బోధించకుండా వారు ఉండలేరు. ఈ వర్తమానం బోధించడానికి వారు ఎటువంటి తీర్మానమైనా చేస్తారు. వాళ్ళు ఎటువంటి త్యాగమైనా కూడా వారు చేస్తారు. ఈ లోకం నుండి వచ్చే సంతోషాన్ని అన్నిటిని కూడా విడిచిపెట్టుకుంటారు. మనుషులను కూడా వారు విడిచిపెట్టుకుంటారు. ఎడబాటు కూడా వారు సిద్ధపడతారు. వారు ఎటువంటి త్యాగమైనా చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు. ఈ వర్తమానం బోధించేవారు ఎలా ఉంటారని పరిశుద్ధ గ్రంథం చెప్తుందంటే పరిశుద్ధ ఆగ్రహం కలిగి ఉంటారు. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు వారు బోధించినప్పుడు, వారు దేవుని వర్తమానాన్ని బోధించినప్పుడు పరిశుద్ధ ఆగ్రహం కలిగి వారు బోధించారు. ఇర్మియా 15:17 సంతోషించే వారి సమూహంలో నేను కూర్చుండలేదు. ఎప్పుడైతే ఈ చిన్న పుస్తకం తిన్నాడో ఇక ఆయన సంతోషించే వారి సమూహంలో కూర్చోలేదు. ఇక వర్తమానం బోధించడానికి ఆయన సిద్ధపడతాడు. నేను ఉల్లసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను పంపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకి కూర్చుండిని.
కడుపు మంటతో నేను పంపించున్నావు. ఇంగ్లీష్లో ఏమో తెలుసండి, కడుపు మంట అనే మాటకి యాంగర్, కోపము. ఆయన కోపంతో పంపించాడండి, అంటే పరిశుద్ధ ఆగ్రహంతో పంపించాడు. ఈ మనుషులు పతనం అయిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు కనుక వెళ్ళి ఈ వర్తమానాన్ని వారికి నీవు బోధించమని పంపించాడు. ఈ విధంగా ఈ వర్తమానం బోధించడానికి వెళ్ళినప్పుడు దానివల్ల జరిగేది ఏంటంట, నేను ఏకాకనై కూర్చుంటుని ఏమైపోతుంది, ఒంటరి వాడైపోతున్నాడు. అనగా సపరేషన్ చూస్తాం మనం. అది కుటుంబం మధ్య కావచ్చు, సంఘం మధ్యన కావచ్చు, సమాజం మధ్యన కావచ్చు. విలియం మిల్లరు ఆయన ఈ వర్తమానాన్ని బోధించినప్పుడు ప్రొటెస్టెంట్స్ వారి డోర్స్ వారు క్లోజ్ చేశారు. వీరు మిల్లర్ రైట్స్ వారి సంఘాల నుండి వారు బయటికి వచ్చారు. అనేక మంది ఈ వర్తమానం విన్నవారు ఆ సంఘాలను విడిచిపెట్టి వారు బయటికి వచ్చారు. ఇప్పుడు మనకి రెండు గుంపులు చూస్తాం అక్కడ, మిల్లర్ రైట్స్, తర్వాత ప్రొటెస్టెంట్స్. ఇప్పుడు రెండు వర్తమానాలు మనం చూస్తున్నాము. ప్రకటన 10వ అధ్యాయంలో ఉన్న వర్తమానము విలియం మిల్లర్ బోధించాడు. ప్రకటన 18వ అధ్యాయంలో ఉన్న వర్తమానము ఎవరు బోధించాలో తెలుసండి, మనము బోధించాలి. ఇర్మియా 15:18. నా బాధ ఏల ఎడతెగనదాయను, నా గాయములు ఏల ఘోరమైన దాయను, అది స్వస్థత నొందగా పోవనేలా, నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుదువా, నిలువని జనములు అవుదువా అని చెప్పాడు. దీనిలో అంటున్నాడు, నా బాధ ఎడతెగనదాయనని చెప్పాడు. విలియం మిల్లర్ వీటిని బోధించినప్పుడు మిల్లర్ రైట్స్ వారు యేసుక్రీస్తు వారు 1844లో వస్తున్నారని బోధించారు. అప్పుడు యేసుక్రీస్తు వారు రాలేదు. వారి యొక్క బాధ ఎడతెగనది ఆయన. అందరూ వారిని ఎగతాళి చేశారు, మోసపోయారని చెప్పారు, మీరు మోసాన్ని బోధించారని చెప్పారు. వారి యొక్క బాధను వర్ణించడానికి ఇక మాటలు లేవు. ఆ అనుభవాన్ని గురించి ఇక్కడ దీనిలో మనం చూస్తున్నాం. ఎప్పుడు నెరవేరింది ఇది? ఇర్మియా 15:18 వాక్యము 1844 అక్టోబర్ 22న నెరవేరింది. అయితే ఇక్కడైనా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుదువా. ఎండమావులు అనే మాటకి ఇంగ్లీష్లో ఏమన్నాడు తెలుసా, లయర్. మనం చూస్తాము లయర్ అనే మాట హబక్కూకు 2వ అధ్యాయం 3వ వాక్యంలో చూస్తాము. ఇక ప్రవచనాలు ఇచ్చిన తర్వాత ఆ ప్రవచనాలు వారు నెరవేరుతాయని చూస్తారు, కానీ అవి నెరవేరకపోయినప్పటికీ కూడా నువ్వు ఎదురు చూడు, అవి తప్పకుండా నెరవేరుతాయి, అది అబద్ధం కాదు అని ఆ ప్రవచనంలో చెప్తాడు. సో కనుక అది హబక్కూకు 2వ అధ్యాయం 3వ వాక్యము ఇక్కడ నెరవేరుతాం మనము చూస్తాము. ఆ విధంగా డిసప్పాయింట్ అయిపోయిన వాళ్ళు, మేము మోసపోయామా, దేవుడు మమ్మల్ని మోసం చేశాడా, మేము చెప్పింది అబద్ధమా అని అనుకున్నారు వాళ్ళు, కానీ అది కాదు. ఈ మిల్లర్ రైట్స్ వాళ్ళు ఈ విధంగా 1843లో ఆ చార్ట్ చూపించి బోధించినప్పుడు మనుషులు వారిని తృణీకరించారు. అదేవిధంగా 1844లో నిరాశ వచ్చినప్పుడు మనుషులు వారిని తృణీకరించారు. ఈ విధంగా డిసప్పాయింట్మెంట్ నుండే దేవుని చివరి సంఘము ఉనికిలోనికి వచ్చింది. ఇర్మియా 15వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి యెహోవా ఎలాగో సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఈ విధంగా నిరాశ చెందిన వాళ్ళు కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. తిరిగి వాళ్ళు వచ్చిన వారిని ఏం చేశాడు దేవుడు, మరలా ఆయన అంగీకరించి వారిని సంఘముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. నా నోటి వలె ఉందమంటే నీవు నా పక్షాన మాట్లాడతావు, నీవు నాకు సంఘముగా నా ప్రజలుగా నీవు ఉంటావు. వారు నీ తట్టు నాకు తిరగవాలని కానీ నీవు వారి తట్టు నాకు తిరగకూడదు. నువ్వు చెప్పే వర్తమానము బట్టి వేరే వాళ్ళు నీ దగ్గరికి రావాలి, కానీ నీ వర్తమానం నీవు వాళ్ళ వైపు తిరగకూడదు. అనగా ఇది దేవుడిచ్చిన వర్తమానము. ఈ వర్తమానము అటువంటిది. సో కనుక చివరిగా బోధించేవారు ఈ అనుభవం గుండా వారు వెళ్తారు. మనం గ్రహించవలసింది ఏమిటంటే, విలియం మిల్లర్ కాలంలో ఆ 2 గుంపులను మనం చూస్తాం. ప్రొటెస్టెంట్ సంఘాల్లోనే 2 గ్రూప్స్ మరి వర్తమానం బోధించినప్పుడు. అదేవిధంగా ప్రకటన 18వ అధ్యాయంలో వర్తమానం బోధించినప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందంటే, దేవుని సంఘంలో 2 గ్రూప్స్ వస్తాయి. ఆ 2 గ్రూప్స్ని ఏమని పిలుస్తాం? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. 144,000 మంది ఒక గ్రూప్ అయితే వేరే వాళ్ళు ఇంకొక గ్రూపు. ఈ ప్రవచన చరిత్రను ప్రకటనలో 7 ఊరుములని పిలుస్తున్నాడు. 7
ఉరుములు. ప్రకటన 10వ అధ్యాయము 3-4 వచనములు. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ఈ ముద్రలు, ఈ ఉరుములు, ఇవి శబ్దం కాదు, ఇది దేవుని యొక్క మాట. దీనిలో అన్నాడు ఆ 7 ఉరుములు వాటి శబ్దములు పలికాను. వాయిస్, ఇది శబ్దం. ఆ 7 ఉరుములు పలికినప్పుడు, 7 ఉరుములు పలకమంటే దేవుని యొక్క మాట. ఈ 7 ఉరుములను ఏమన్నాడు, ఈ సంగతులను ముద్ర వేయమని చెప్పాడు. ఈ 7 ఉరుములు ఏమిటంటే 7 ప్రవచన సంభవములు. ఇవి ఒక క్రమంలో ఇవి జరుగుతాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి? జరిగాయి 1798 నుండి 1844 మధ్యకాలంలో ఈ 7 ఉరుముల అనగా ప్రవచన సంభవాలు ఇవి జరిగాయి. ఎస్డి బైబిల్ కామెంటరీ వాల్యూమ్ 7 పేజ్ 971. The special light given to John, which was expressed in the seven thunders, was a delineation of events which would transpire under the first and second angels' messages. The special light, ప్రత్యేకమైన వెలుగు ఇచ్చాడంట. వెలుగు ఉంది, ప్రత్యేకమైన వెలుగు ఉంది. ముందుగా దేవుడు వెలుగు ఇచ్చాడు, తర్వాత ప్రత్యేకమైన వెలుగు ఇచ్చాడు. ఈ 7 ఆ ఉరుములేంటి? అది ప్రత్యేకమైన వెలుగు. ఇవి ఎప్పుడు జరుగుతాయి? మొదటి దూత, ఆ రెండవ దూత కాలంలో ఇవి జరిగాయి. మొదటి దూత ఎప్పుడు వచ్చాడు? 1798లో వచ్చాడు. కనుక ఈ 7 ఉరుములు, ఈ 7 ప్రవచన సంభవములు 1798 నుండి 1844 మధ్యన జరుగుతాయి. ఒకసారి జరుగుతాయి. తర్వాత ఏమని చెప్పాడు? ఆఫ్టర్ దీస్ 7 thunders uttered their voices, the injunction comes to John as to Daniel in regard to the little book, seal up those things which the 7 thunders uttered. These relate to future events which will be disclosed in their ఆర్డర్. అంతకుముందు ఏమని చెప్పింది మిసెస్ వైట్? ఈ 7 ఉరుములు ఎప్పుడు జరిగాయి? మొదటి దూత, ఆ రెండో దూత వర్తమానాల కాలంలో ఇవి జరిగాయని చెప్పి మళ్ళీ చివరికి వచ్చేసరికి వీటిని ముద్రించు, ఇవి చివరిలో వాటి యొక్క క్రమంలో మరలా జరుగుతాయి. అంటే మనం ఏం గ్రహిస్తాం తెలుసండి? ఇప్పుడు ఈ 7 ఉరుములు ఒకసారి నెరవేరుతాయి సంభవాలు, మళ్ళీ రెండోసారి కూడా ఇవి నెరవేరుతాయి. అదే మిసెస్ వైట్ ఇక్కడ చెప్తున్నారు. అర్థమవుతుందని ఈ 7 ఉరుములు అనే దాని మీద ఎక్కువ అవగాహన లేదు మనుషులకి. ఇది ప్రవచన చరిత్ర. దీనిలో 7 సంభవాలు ఉన్నాయి. ఆ 7 సంభవాలు ఒకసారి జరుగుతాయి, మరలా అవి రిపీట్ అవుతాయి. అవి ఏంటో మనం చూద్దాం. ఈ చాట్లో మనము 7 ఉరుములు ఒకసారి ఇవి నెరవేరాయి, ఇది రెండోసారి నెరవేరవలసి ఉన్నది. ఎప్పుడు 7 ఉరుములు నెరవేరాయో మనం చూద్దాం. 7 ఉరుములు అంటే 7 ప్రవచన సంభవాలు. 1798లో మొట్టమొదటి దూత వర్తమానము వచ్చింది. మొదట రెవల్యూషన్ 14:6. ఇక్కడ అంత్యకాలము ప్రారంభము అయ్యింది. 1833 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు ఇచ్చిన సూచనలో నక్షత్రాలు రాలటము ఆఖరి సూచన. ఇక్కడ ఈ నక్షత్రాలు రాలాయి 1833లో. ఈ కాలంలో విలియం మిల్లరు ఆయన యేసుక్రీస్తు వారు 1843లో వస్తారని ఆయన బోధిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క నక్షత్రాలు రావడం నెరవేరిందో వెంటనే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపంలో ఉంది, ఆయన దాన్ని నమ్మాడు. వారు బోధించే మొదటి వర్తమానము ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత ఈ మొదటి వర్తమానము 3వ ఉరుము, ఇది 2వ ఉరుము, ఇది 3వ ఉరుము. 1840 ఆగస్ట్ 11 ఇక్కడ 6వ బోర ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఇక్కడ మొదటి దూత వర్తమానము ఇక్కడ శక్తి పొందుతుంది. దానియేలు 8వ అధ్యాయము
ప్రకటన 10వ అధ్యాయము 1-2 వాక్యములు. తర్వాత 4వ ఉరుము 1842 మే. ఇక్కడ 1843 చార్ట్ ఇక్కడ తయారు చేశారు. వాస్తవంగా చెప్పాలంటే 1842లోనే 1843 చార్ట్ తయారు చేశారు. దీన్ని 1843 చార్ట్ అని ఎందుకు పిలుస్తారంటే 1843లో యేసుక్రీస్తు వస్తానని బోధించారు. అందుకని 1842లో చేసినప్పటికీ కూడా దాన్ని 1843 చార్ట్ అని చెప్పారు. ఈ చార్ట్లో ఏముంటాయి? దానియేలు, ప్రకటన గ్రంథము, ప్రవచనాలు ఈ చార్ట్లో ఉంటాయి. ఇది 4వ ఉరుము. 5వ ఉరుము 1842 జూన్లో 2వ దూత వర్తమానము వచ్చింది. తర్వాత 1844 ఆగస్టు 12-11 ఇక్కడ 2వ దూత వర్తమానము ఇక్కడ శక్తి పొందుతుంది. ఇక్కడ నిజమైన అర్ధరాత్రి కేక ఇక్కడ ప్రారంభము అవుతుంది. ఇక్కడ వాళ్ళు 1844 అక్టోబర్ 22న యేసుక్రీస్తు వారు వస్తున్నారని వారు బోధించారు. ఆయన రాకడ కొరకు ఎదురు చూశారు. తర్వాతగా 7వ ఉరుము 1844 అక్టోబరు 22. ఇది ఇక్కడ 3వ దూత వర్తమానము వచ్చింది. పరిశీలన తీర్పు ప్రారంభము అయ్యింది. ఈ 7 ప్రవచన సంభవాలు నెరవేరిపోయాయి. ఇది మరలా అంత్యకాలంలో అది రిపీట్ అవుతుంది. 1989లో ఇక్కడ అంత్యకాలం ప్రారంభమైంది. ఎండ్ ఆఫ్ ఎండ్ టైమ్స్ ఇక్కడ ప్రారంభమైంది. దానియేలు 11వ అధ్యాయము 40వ వాక్యం ఇక్కడ నెరవేరింది. తర్వాత 1996లో టైమ్ ఆఫ్ ది ఎండ్ మ్యాగజైన్ పబ్లిష్ చేయడం జరిగింది. ఈ మ్యాగజైన్ పబ్లిష్ చేశారు. ఈ మ్యాగజైన్ మనకి ఏం తెలియజేస్తుందంటే దానియేలు 11వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనం వరకు దాని వివరణ ఉంటుంది. ఈ వివరణ ఇక్కడ 1989లో అంత్యకాలం ప్రారంభమైందని ఈ మ్యాగజైన్ కన్ఫర్మ్ చేస్తుంది. తర్వాత ఇది 2వ ఉరుము రిపీట్ అవుతుంది. దీనికి మీరు చూడండి. తర్వాత సెప్టెంబర్ 11, 2001లో ఇక్కడ ఇంకొక దూత పరలోకం నుంచి వచ్చాడు. రెవల్యూషన్ 18:1-3. ఇక్కడ 3వ శ్రమ అనగా 7వ బోర ఇక్కడ ప్రారంభము అయ్యింది. ఇక్కడ ట్విన్ టవర్స్ కూలిపోయాయి. ఇక్కడ 1840లో ప్రకటన 10వ అధ్యాయంలో దూత వచ్చాడు. ఇక్కడ సెప్టెంబర్ 11, 2001లో ప్రకటన 18వ అధ్యాయంలో దూత ఇక్కడ వచ్చాడు. ఇంకా 3 ఉరుములు నెరవేరాయి. ఇంకా 4 నెరవేరాలి. ఈ 4 నెరవేరవలసిన ఏమిటంటే ఆదివారము చట్టము. ఇప్పుడు మనకి ఈ ప్రవచన చరిత్ర తెలిస్తేనే మనము ఎంత దగ్గరగా ఉన్నామో ప్రవచనాలకి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆదివారం చట్టము రావాలి. ఇది 4వ ఉరుము. తర్వాత ఆదివారం చట్టం వచ్చిన తర్వాత ప్రకటన 18వ అధ్యాయం 4వ వాక్యం ప్రకారంగా పెద్ద కేక వర్తమానము లోకమంతటికి బోధించాలి. ఇది 5వ ఉరుము అవుతుంది. ఈ వర్తమానం బోధించడం అయిపోయిన తర్వాత దానియేలు 12వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారంగా మిఖాయేలు అనగా యేసుక్రీస్తు ఆయన నిలబడతాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఆయన తీర్పు తీరుస్తున్నారు. ప్రధాన యాజకుడిగా తర్వాత తీర్పు తీరుస్తున్నారు. అప్పుడు ఈ మిఖాయేలు నిలబడతాడు. అనగా ఈ పెద్ద కేక వర్తమానం అయిపోతుంది. మిఖాయేలు నిలబడినప్పుడు కృపకాలము ముగిస్తుంది. ఈ కృపకాలం ముగించబడగానే ఏమొస్తాయి? చివరి 7 తెగుళ్ళు వస్తాయి. ఇది 6వ ఉరుము. తర్వాత ఆఖరిగా 7వ ఉరుము ఏమిటంటే యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తారు. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళినప్పుడు నేను ఏ విధంగా వెళ్తున్నానో మళ్ళీ అదే విధంగా వస్తానని చెప్పారు. అపోస్తలుల కార్యము 1:11. కనుక మనము ఈ ప్రవచన చరిత్ర మనం చదువుతున్నాము. ఈ ప్రవచన చరిత్ర నెరవేరింది. ఇక్కడి వరకు నెరవేరటం మనం చూస్తాము. నెరవేరవలసినవి ఇవి ఉన్నాయి. ఇది ప్రవచన జ్ఞానము. ఇది అధిక ప్రవచన జ్ఞానము. దీనిని తృణీకరిస్తే ఏం జరుగుతుందో వాక్యం చూద్దాం. హోషేయ 4వ అధ్యాయము 6వ వచనము. హోషేయ 4వ అధ్యాయము 6వ వచనము. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. దేవుడు ప్రజలను ఆయన విసర్జించడానికి రీజన్ ఈ వాక్యంలో చెప్పాడు. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. మనుషులు ఎందుకు నశించిపోతున్నారు? సాధారణంగా మనిషి ఎందుకు నశించిపోతాడంటే పాపం చేయటం వలన అంటాం. పాపం అంటే ఏంటో తెలుసండి? దేవుడు యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రవచన సారం ద్వారా
ఆయన మనకి ఈ ప్రవచనాలను బయలుపరుస్తున్నారు. ఈ ప్రవచనాలు యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి మనకు వస్తూ ఉన్నప్పుడు వాటిని మనం తృణీకరిస్తే అదేం తెలుసండి? జ్ఞానాన్ని తృణీకరించడం. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. దేవుడిచ్చే ప్రవచన జ్ఞానమును తృణీకరిస్తే వారు ఏమవుతారంట? నశిస్తారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. ఈ దేవుడు ఆయన జ్ఞానమును ఇచ్చినప్పుడు దానిని మనం తృణీకరిస్తే మనం ఎవరిని తృణీకరిస్తున్నాం తెలుసండి? సత్యాన్ని కాదు, మనం యేసుక్రీస్తు వారిని తృణీకరిస్తున్నాం. నీవు సత్యాన్ని తృణీకరిస్తే దీవుని తృణీకరించినట్టే. కనుక దీన్ని ఎవరైతే ఈ యొక్క సత్యాన్ని ఎవరైతే తృణీకరిస్తారో వారు విసర్జింపబడతారని స్పష్టంగా చెప్తున్నాడు. నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు అని చెప్పాడు. మనుషులు వారి యొక్క ఆధ్యాత్మిక గృహాలను వారు బండ మీద కానీ లేకపోతే ఇసుక మీద కానీ కట్టుకుంటున్నారు. బండ అనే పునాది మీద మన ఆధ్యాత్మిక కుటుంబాన్ని గృహాన్ని మనం నిర్మించుకుంటే వానలు వచ్చినా వరదలు వచ్చినా ఆ గృహం నిలబడే ఉంటుంది. కానీ ఇసుక మీద మన ఆధ్యాత్మిక కుటుంబాన్ని మన గృహాన్ని మనం కట్టుకుంటే వానలు వరదలు వచ్చినప్పుడు అది కొట్టుకొని పోతుంది. బండ దేనికి సూచనగా ఉందంటే దేవుని వాక్యమునకు సత్యమునకు సూచనగా ఉంది. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మాటలు ఆయన మాట్లాడతారు. ఈ ప్రవచన జ్ఞానం దేవుడు ఇస్తున్నాడు మనకి. ఈ ప్రవచన జ్ఞానం ద్వారా ఎవరైతే వారి యొక్క ఆధ్యాత్మిక గృహాన్ని కట్టుకుంటారో వారు తుఫాను వచ్చినా వాన వచ్చినా వారు నిలబడే ఉంటారు. కానీ ఇసుక మీద అనగా మానవ ఉద్దేశాల మీద వారు క్రైస్తవ కుటుంబాన్ని కట్టుకుంటే ఆధ్యాత్మిక కుటుంబాన్ని కట్టుకుంటే అది వరదలు వానలు వచ్చినప్పుడు అది కొట్టుకొని పోతుంది. వరదలు వానలు దేనికి సూచనగా ఉండో తెలుసండి? భవిష్యత్తులో రాబోయే ఆదివారం చట్టం మనకు సూచనగా ఉంది. తుఫాన్ రాబోతుంది. మిసెస్ వైట్ దీని తుఫాన్ మనం ప్రకటన దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తాము. ఆదివారం చట్టం తుఫాన్ అని పరిశుద్ధ గ్రంథం పిలుస్తుంది. ఈ తుఫాను ఆదివారము చట్టమని తుఫాన్ రాబోతుంది. ఎవరైతే వారికి ఆధ్యాత్మిక గృహాలను బండపైన కట్టారో అధిక ప్రవచన జ్ఞానం అంగీకరించి దాని మీద కట్టారో ఈ ఆదివారం చట్టం వచ్చినప్పుడు వాళ్ళు నిలబడతారు. ఎవరైతే ఇసుక మీద కట్టారో మానవ ఉద్దేశాల వాళ్ళ ఆలోచనల మీద ఈ ఆదివారం చట్టం వచ్చినప్పుడు వారు కొట్టుకొని పోతారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా పరలోకపు తండ్రి, మీరు చాలా స్పష్టంగా సూటిగా మీ ప్రవచనాలను మీరు మాకు బయలుపరుస్తున్నారు. ప్రవచన చరిత్ర ద్వారా భవిష్యత్తులో జరగబోయే ప్రవచనాలను మీరు మాకు నేర్పిస్తున్నారు. వీటిని అర్థం చేసుకోవటానికి వీటి ప్రకారంగా మేము జీవించడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.